హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు తమ్నేల్ చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా రెసిపీ అనేది ఉంది. అది వచ్చేసి మనం బార్బిక్యూలో ఏ విధంగా అయితే ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తారో అదే విధంగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ రెసిపీ నేమ్ వచ్చేసి తందూరి ఆలు. సో ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకు బార్బిక్యూలో వచ్చేసి చార్కోల్ గ్రిల్ పైన చేస్తూ ఉంటారు కదండి, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో అదే విధంగా మనం ఇంట్లో నార్మల్ ప్యాన్ పైన కానీ గ్రిల్ ప్యాన్ పైన కానీ చేసుకున్న సేమ్ టేస్ట్ అనేది మనకు వచ్చేస్తుంది. సో చూసేద్దామా ఎలా చేయాలో ప్రాసెస్ అనేది. ముందుగా నేను ఇక్కడ వచ్చేసి బేబీ పొటాటోస్ని తీసుకున్నాం, అలాగే క్యాప్సికమ్, ఆనియన్స్, వాటికి కావాల్సిన మసాలాలు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నానండి, కొంచెం పసుపు, బ్లాక్ సాల్ట్, గరం మసాలా, చాట్ మసాలా, బ్లాక్ పెప్పర్, కుమిన్ పౌడర్ అంటే ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్, కసూరి మేథి, అలాగే మనం కొంచెం కార్న్ఫ్లోర్ని కానీ యాడ్ చేసుకుంటున్నాము. వాటితో పాటు హంకర్డ్ అంటే ఏం లేదండి, మనం వాటర్ని సపరేట్ చేసేసి హంకర్డ్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటన్నిటిని మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. హంకర్డ్ యాడ్ చేసుకున్నాక వీటన్నిటికీ మనం ఎక్కువ మసాలా అనేది తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనం తీసుకున్న ఆలు క్వాంటిటీని పట్టుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాము. అన్ని హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ హంకర్డ్ వచ్చేసి మన గట్టి పెరుగు ఉంటుంది కదా, దానిని మనం ఒక కాటన్ క్లాత్లో కానీ లేదు అంటే మనం టీని వడపేసుకుంటూ ఉంటాం కదా, అందులో అయినా మనము ఒక 30 minutes ఫిల్టర్ చేసామంటే మనకు వాటర్ అనేది సపరేట్ అయిపోయి ఓన్లీ కర్డ్ అనేది బాగా గట్టిగా వచ్చేస్తుంది అనమాట. దాన్నే మనం హంకర్డ్ అంటూ ఉంటాము. సో ఇందులో హంకర్డ్ వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నార్మల్ పెరుగు తీసుకున్నామంటే మనం దాంట్లో వాటర్ అనేది ఉంటుంది కదా, సో మనకు ఆ టేస్ట్ అనేది అంతగా ఉండదు. అందుకోసం అని చెప్పి మనం ఇక్కడ హంకర్డ్ని యాడ్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ఇక్కడ మనం సగం నిమ్మకాయని ఇందులోకి యాడ్ చేసుకుంటాము. చాట్ మసాలాని యాడ్ చేసుకున్నాం కాబట్టి నిమ్మకాయ అనేది ఎక్కువగా అవసరం లేదు. సగం నిమ్మకాయ యాడ్ చేసుకున్న ఇక్కడ మనకు సరిపోతుంది. అలా సగం నిమ్మకాయని యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా దాన్ని మిక్స్ చేసేసుకుందాము. ఇందులో మనం ఇంకా కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ యాడ్ చేయడం లేదండి. అలాగే ఇక్కడ బేబీ పొటాటోస్ని తీసుకున్నా కదా, నేను బేబీ పొటాటోస్ని ముందుగానే బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసేటప్పుడు మరి ఎక్కువగా బాయిల్ చేయకూడదండి, ఒక విజిల్ వస్తే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. అలా తీసుకున్న తర్వాత నేను ఫోర్క్ తోటి దానికి హోల్స్ పెడుతున్నాను. వాటిని నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నా, మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్లోకి. ఆలు అదేవిధంగా నేను ఆనియన్స్ని డైస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అదే ఆనియన్స్ ఏ డైస్లో అయితే కట్ చేసుకున్నామో అలాగే మనం క్యాప్సికమ్ని కానీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు వాటన్నిటిని మనం మిక్స్ చేసేసుకుందాము. ఆలు వచ్చేసి మనం ఇక్కడ నేను బేబీ పొటాటోస్ తీసుకున్నాను. మీరు నార్మల్ పొటాటోస్ని అయినా తీసుకొని వాటిని 4 to 6 పీసెస్ కింద, అంటే మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో పొటాటోస్ అనేది కట్ చేసుకొని అయినా తీసుకోవచ్చు. అలాగే దానికి హోల్స్ పెట్టడం వల్ల మనం ఇది మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఆ మసాలా మొత్తము ఆలు అనేది అబ్జర్వ్ చేసేసుకొని మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. అలా హోల్స్ లేకుండా డైరెక్ట్గా తీసుకున్నామంటే మనకు ఆలు తినేటప్పుడు చప్పచప్పగా ఉంటుందన్నమాట. అందుకోసమని అలా హోల్స్ పెట్టుకొని మనము ఆలు అనేది ఇక్కడ తీసుకుంటాము. అలాగే మనము ఆనియన్స్ని క్యాప్సికమ్ని డైస్ లాగా సేమ్ సైజులో మనం తీసుకున్న ఆలు సైజుని చూసుకొని ఆ 2 సైజుల్ని కానీ కట్ చేసుకుంటాము.
మరి ఆలు చిన్నగా ఉండి ఈ డైస్ అనేది పెద్దగా ఉంటే చూడ్డానికి అంత బాగోవు, తినడానికి కానీ అంత తినడానికి కానీ అంత బాగోదు. కాబట్టి మనము అదే సైజులో మనం చేసుకుంటూ ఉంటాము, కట్ చేసుకుంటాము. ఇందులో టొమాటోస్ని కానీ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ టొమాటోస్ని యాడ్ చేసుకోవడం లేదు. ఓన్లీ క్యాప్సికమ్ని, అదేవిధంగా నేను ఇక్కడ ఆనియన్స్ని మాత్రమే యాడ్ చేసుకున్నాను. సో అలా మనం మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక్కసారి వాటిని తిప్పుకుందాము అలాగా. సో చూసారు కదా, అలా టాస్ చేయడం వల్ల మనకు పర్ఫెక్ట్గా అన్నిటికీ మనం తీసుకున్న ఆలూకి, ఆనియన్స్కి, క్యాప్సికమ్కి పర్ఫెక్ట్గా మ్యాగ్నేట్ అయిపోతుంది అన్నమాట. అలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక మనం మూత పెట్టేసుకొని ఒక 20 to 30 minutes దాకా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. అలా మనకు 20 to 30 minutes మ్యాగ్నేట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మనకు తీసుకున్న ఆలు, క్యాప్సికమ్, అదేవిధంగా ఆనియన్స్ అనేది ఆ మసాలా పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా మనకు సెట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి టూత్ పిక్స్తో చేస్తున్నాను. మీ దగ్గర నూడిల్స్ పెద్ద స్టిక్స్ కానీ, లేదు అంటే మనం తందూరి చేసుకునే సపరేట్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి ఉన్నా సరే మనం వాటితో అయినా చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ వచ్చేసి మీకు టూత్ పిక్స్తో చూపిస్తున్నాను. ముందుగా నేను ఒక క్యాప్సికమ్ తీసుకొని టూత్ పిక్కి పెట్టేసుకుంటున్నాను. అదేవిధంగా ఆలు, అలాగే మనం ఒక ఆనియన్ కానీ పెట్టేసుకుందాము. అలా మనం మూడిటిని కవర్ చేసుకుంటూ టూత్ పిక్కి పెట్టేసుకుంటాం అన్నమాట. సో చూసారు కదా, ఆలు, క్యాప్సికమ్, అదేవిధంగా ఆనియన్ మనం స్టెప్ బై స్టెప్ మనకి ఎలా కావాలంటే అలా అనేది పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ ఇక్కడ క్యాప్సికమ్ తీసుకున్నాను, మీరు ఇక్కడ ఆలూనైనా తీసుకోవచ్చు, లేదంటే ఆనియన్ని తీసుకోవచ్చు. అది వచ్చేసి మన చాయిస్ అండి. బట్ ఆలు అనేది మిడిల్లో ఉందంటే మనకు చూడడానికి తినడానికి చాలా బాగుంటుంది. అందుకోసం ఆలు అనేది మనం మిడిల్లో పెట్టేసుకుంటాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే బార్బిక్యూ స్టైల్లో అనేది తందూరి ఆలు అనేది చాలా ఈజీగా మనం ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది మిస్ అవుతూ ఉంటారు కదా, ఇప్పుడు బార్బిక్యూ పోవడానికి కానీ ఆ టేస్ట్లో మిస్ అవుతూ ఉంటారు, రెస్టారెంట్లో తినేది మిస్ అవుతూ ఉంటారు. సో అలా మనం మిస్ అవ్వకుండా ఇంట్లోనే చాలా తక్కువ టైంలోనే ఈ రెసిపీస్ అన్నిటిని మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. అదే ప్రాసెస్లో మనం అన్ని స్టిక్స్కి ఆలూని, క్యాప్సికమ్ని, అదేవిధంగా ఆనియన్ అనేది స్టిక్ చేసేసుకుంటూ పోతాము. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ని తీసుకున్నాను కదా, 1 tablespoon దాకా. మీరు ఇక్కడ కార్న్ఫ్లోర్ ప్లేస్లో రైస్ ఫ్లోర్నైనా తీసుకోవచ్చు, లేదు అంటే మైదానైనా యాడ్ చేసుకోవచ్చు అండి. అది వచ్చేసి మనం 1 teaspoon తీసుకున్నామంటే మనకు సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. మసాలాలన్నీ 1/2 tablespoon దాకా తీసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, నేను అలా అన్నిటికీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక గ్రిల్ ప్యాన్ తీసుకున్నానండి. మీ దగ్గర ఒకవేళ గ్రిల్ ప్యాన్ లేదు అంటే నార్మల్ ప్యాన్ పైన అయినా వీటిని చేసుకోవచ్చు. ఆ ప్యాన్ పైన మనం కొంచెం బటర్ని అప్లై చేసేసుకుందాము. బటర్ లేదా అంటే కుకింగ్ ఆయిల్, లేదంటే ఆలు ఆయిల్, అది వచ్చేసి మన ఆప్షన్, ఏవైనా మనం ఇక్కడ తీసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి బటర్ని యాడ్ చేసుకున్నాను అనమాట. బటర్ని యాడ్ చేయడం వల్ల మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, కాబట్టి బటర్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాము. అలా బటర్ మొత్తం మనం ప్యాన్కి స్ప్రెడ్ చేసేసుకుందాము. మనం ప్యాన్ మొత్తము అరేంజ్ చేసేసుకుంటాం కదా మనం ప్రిపేర్ చేసుకున్నవి, అందుకోసం అని చెప్పి మనం ప్యాన్ మొత్తము గ్రీస్ చేసేసుకుంటాము బటర్ని వచ్చేసి. అలా గ్రీస్ చేసేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ స్టిక్స్ని స్టెప్ బై స్టెప్గా మనము ప్యాన్ మీద పెట్టేసుకుందాము. సో చూసారు కదా, మనం గ్రిల్ ప్యాన్ తీసుకోవడం వల్ల మనకు ఇవి అనేది పర్ఫెక్ట్గా మనకు రోస్ట్ అయిపోతాయి అన్నమాట. అందుకోసమని మనం గ్రిల్ ప్యాన్ చేస్తూ ఉంటాము. నార్మల్ ప్యాన్ తీసుకుంటే మనకు మొత్తము ప్యారలల్గా మొత్తము మనకు బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. అందుకోసమని మనం ఇక్కడ గ్రిల్ ప్యాన్ అనేది, ఇలాంటి రెసిపీస్కి మనం గ్రిల్ ప్యాన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము. అలా మనం మొత్తం ప్రిపేర్ చేసుకున్న స్టిక్స్ అన్నిటినీ ప్యాన్ పైన అరేంజ్ చేసేసుకుందాము.
అరేంజ్ చేసుకున్నాక లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకుంటాము. అలా మనకు 4 సైడ్స్ అన్ని సైడ్లు మనకు అవి ఫ్రై అయ్యేంత వరకు వాటిని తిప్పుకుంటూ ఉండాలన్నమాట. బట్ ఇవి వచ్చేసి మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోయి లోపల వరకు మనకు కుక్ అవ్వదన్నమాట. అందుకోసం అని చెప్పి మనం ఇవి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటాము. చూసారు కదా, మనకు ఒక సైడ్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. అలా మొత్తం సైడ్లో మనకు గోల్డెన్ కలర్లోకి మనం తీసుకున్న స్టిక్స్ అనేవి మొత్తము గోల్డెన్ కలర్లోకి వచ్చేసేయాలి. సో మనకు మిడిల్లోని ఫ్లేమ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా, అందుకోసం వాటిని రీఅరేంజ్ అంటే అటు ఇటు షఫిల్ చేసుకుంటూ మనం వాటిని తిప్పుకుంటూ వాటిని ఫ్రై చేసేసుకుందాము. దీనికి వచ్చేసి మనకు ఆయిల్ అనేది కానీ ఎక్కువగా అవసరం లేదండి. అసలు చాలా తక్కువ ఆయిల్ తోటి మనకు ఈ రెసిపీ అనేది అయిపోతుంది. అలాగే మసాలా అనేది కానీ మనకు ఎక్కువ అవసరం లేదన్నమాట. చాలా తక్కువ మసాలాతోటి మనం చేసుకుంటాము. అలా మొత్తం మనకు 4 సైడ్స్ కుక్ అయిపోయేంత వరకు మనం కుక్ చేసేసుకుందాము. సో చూసారు కదా, మనకు అన్ని సైడ్లు గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. అలా గోల్డెన్ కలర్లోకి వచ్చాయంటే పర్ఫెక్ట్గా మనకు కుక్ అయిపోయినట్లే. ఇప్పుడు వాటిని మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఆ విధంగా అన్నీ కుక్ అయ్యాయో లేవో చూసుకుంటూ మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటాం అన్నమాట. దీనికి వచ్చేసి గ్రీన్ చట్నీ బాగుంటుందండి. సో ఫైనల్గా మనకు తందూరి ఆలు అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.